భారతదేశంలో అస్సాం, బెంగాల్ లాంటి ప్రాంతాలకు ఒక ముప్పు అయితే ఉంది అనుకోవచ్చు. దీనికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇప్పుడు కూడా కొన్ని ప్రభుత్వాలు అలానే ఉన్నాయి. ఆ రోహింగ్యాస్ ఏమని మాట్లాడతారంటే, మాకు ఓటర్ ఐడి ఉంది, మాకు ఆధార్ కార్డు ఉంది, మేము ఓట్లు వేసినాం, మాకు కరెంట్ బిల్ ఉంది, మమ్మల్ని ఇట్లా వెళ్ళగొట్టుడు కరెక్ట్ కాదు. మీ అయ్యా జాగీర్లా వచ్చిన భారత బతకనికే అక్రమంగా వచ్చినటువంటి వాళ్లకు ఫేక్ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, కరెంటు బిల్లులు, ఇల్లులు కట్టుకునే పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వాలకు సిగ్గుందా అని ఈరోజు అడుగుతాం. అక్రమ వలసదారులు ఎక్కడున్నా కూడా, ఏ దేశపోలైనా కూడా పంపించేసేయాలా అని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అస్సాంకి సంబంధించినటువంటి సీఎం, డైనమిక్ సీఎం, ఆయన పని మొదలుపెట్టింది. అస్సాంకి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అస్సాంకి సంబంధించినటువంటి ప్రజలకే చెందాలా అంటూ కూడా స్లోగన్ తోటి అస్సాం ప్రజలు కూడా పెద్ద ఎత్తున సీఎంకి సపోర్ట్ చేస్తూ నినాదాలు చేస్తాం.